ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, రాజారావు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు శ్రీ వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి, కూతురుంటే చాలు నాటకం. కాంతం, ఏ కాంతం, అబ్బబ్బా ఉండండి, బంగారం వంటి నిద్ర పాడు చేశారు. నీ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి? ఏంటది? అదేనే బంగారం. అబ్బా, మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి? సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి. ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది. అబ్బా, ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి. మరి పిల్లలకి డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు. మరి ఈ రోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు? వస్తే రానేండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా. ఏంటంటే మళ్ళీ చెప్పు. అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను. ఆహా, నువ్వు గదే ఈ దేశంలో ఆదర్శిల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంకీ దేశంలో ఓల్డేజ్ హోములు ఏమవసరం చెప్పు. ఏంటండి ఏదేదో అంటున్నారు? ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏ కరువు పెడుతున్నా? ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజమెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా? ఎప్పుడు ఏమీ తిన్నట్టు. ఏంటే గొనుగుతున్నావు? ఒళ్ళు పగలు కొడతాను. తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి. అలాగే చేస్తానండి, చెయ్యక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు. ఏ తప్పనే ఇది తప్పదు కదా, నేనెట్టా చస్తే మీకే? ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా. ఏయ్ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు. అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా? అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా. అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలమ్మమని ఏనాడైనా ఆయనకు చెప్పారా? చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి? మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి? ఎందుక? ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు. అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా? అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా. సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా. చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు. ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మనమంతా అయిపోయింది కదా. అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో. ఎందుకుండాలి? ఎందుకుండాలి? అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే. అదే జరుగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే. సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు. చెయ్యను. ఎందుకని? అదంతే, చెయ్యనుగాక చెయ్యను. అదే ఎందుకంటున్నా? మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి. ఎందుకంటావు? ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా, లేకపోతే చెయ్యను. నీతో చస్తున్నాను కదే. పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు. ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు అర్థమైంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు? బయటకు నడవండి. సర్లే, వెళ్తున్నానులే. నాన్నగారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా? అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది. ఏం లేదు,
మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా. అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే. సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి. ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా? అబ్బా, పోతారులేవే. అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలేదంటనా? ఇంకా ఏం తినటానికున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు. ఆయన సంగతి చెప్తానుండండి. శాంతం శాంతం, ఉసే ఆగవే శాంతం. ఆగనుగా కాగను. అబ్బా, ఆయన వింటే బాధపడతాడే. మీరుండండి, నాకడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలుందా? చెప్పండి, అది చేసి పెడతాను. ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా. ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే చచ్చింది గొర్రె. మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా. ఎప్పుడూ అలా జరగలేదుగా. ఏమో, ఎవరు చూశారమ్మా? ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో. ఒరే రంగా, తెల్లారిందో లేదో పొద్దున ఏంది జాతర? నేనంటే జాతరలాగే ఉంటుంది గాని అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు. లేదులేవే, నువ్వు చేసేది కచేరీ, నాదే ఉందిలే. ఇంకా ఆపుతారా? రే, ఏమిట్రా ఇది? ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి. ఏందమ్మాయి శాంతి? ఇంకా శాంతం తెల్లారనే లేదు, దానికింత రాద్ధాంతం చేయడం. బావగారు, బాగా ఆలోచించి మాట్లాడండి. నేను రాద్ధాంతం చేస్తున్నానా? కాకపోతే ఏంటిది? ఏంటో మీ నాన్నగారిని అడగండి. ఏమిటి నాన్న? ఏమిటి గొడవ? నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్న ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపుండి పోతానన్నాను. వాడు వెళ్లిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది. ఏమంటా, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టినిల్లే. కట్టారులే లంకంత కొంప. ఆ లంకలోనే ఇన్నాళ్లు ఎలా పోసింది. ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా కూర్చోలా. అంత పరిగెత్తమైతే తెల్లారిపోయింది. మామగారిని ఎందుకు తీసుకుపోలేదు? నాకంత అవసరం పట్ల. ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. అబ్బబ్బా, ఏమిటి గోళ? కాంతం, నువ్వు కాస్త ఆగుతావా? నన్నే అనండి, అది మాత్రం వాగుతానే ఉంటుంది. ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాల కొడతాను. అబ్బా, నువ్వు ఉండవే. నన్ను వదలండి. ఉదయం అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి. నోరు ముగివే, గయ్యాలి గంప. ఆహా, అయితే మరది పిశాచమా? నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా. ఏంటే నువ్వు వాయించేది? కాంతం, నువ్వు నోరుమై. అన్నయ్య, ఇలా కాదు గాని నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దాంరా. ఈ గోల ఎవరు భరిస్తారు? అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు. మరి గోల భరించడం ఎట్లా? ఒరే రంగా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి 2 కొడుకులు ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు? అందుకని నాన్నగారు, మా ఇంటికి పోదాం రండి. అవసరం లేదు. కాంతం, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడికి పోతాడు? పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి. అదేంటి అలాగంటావు? అదంతేనండి. ఇక నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కను చూసుకుంటే సరిపోతుంది. అదెట్లా కుదురుతుందే? ఎందుకు కుదరదు? ఆవిడ ఆయనకే పుట్టింది కదా. ఆ అమ్మాయి ఆడపిల్ల గదే. అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు. తప్పు కదే. 2 కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే. ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో. ఏది కాదు, మీరు ఊరుకోండి. శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం. వసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటే? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే, వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి. అలాగే అన్నయ్య. రావే శాంతం. కాంతం,
నువ్వు ఇంట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న, ఇంట్లోకి రండి. నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే, తొందరగా రండి. నిర్మలా, చూశావా నీ కొడుకులు వాళ్ళకొచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం? కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడొచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతుకు ఈడుస్తున్నాను. నిర్మల, నువ్వు లేని ఈ లోకంలో నేనుండని. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా? ఓ, నువ్వా ప్రకాశం? ఏమిట్రా ఇలా వచ్చావు? నీకోసమేరా. ఎందుకురా? మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసంరా. ఏం మాట్లాడతాన్రా? జీవితపు మలిసందెలో కడుగుపెట్టిన వాళ్ళం. ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్ట సుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా. ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా. నాకు తెలుసు కదరా, ఈ ఊరికొచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడు కదా. అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికొచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కుకు వస్తూ ఉంటాను. నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చాను. అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని? ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకప్ చేద్దామని. ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది? అంతగాక ఇంకేముందిరా. అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా. అసలేం జరిగిందో చెప్పు. ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్లు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు. నిజమేరా, వాళ్ళ కోసం నువ్వు నిర్మలా పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందిరా. వాళ్ళ మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలలకొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా. ఆ 6 నెలలు చూడడమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా. నీకేమైనా పంచభక్ష పరమాన్నాలు వారుస్తున్నారా వాళ్ళ నడుములు వంగిపోవడానికి? అదొక్కటే తక్కువరా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువే పోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను. చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా? చెప్పాను కదరా, బయటికి చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా. నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా, లేక? ఇద్దరే. ఒకరికొకరు తీసిపోని ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా ఇప్పుడు ఇద్దరూ అంతే. ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు. వాళ్ళు అసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నింత బాధ పెడతారా నీ కోడళ్ళు? ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు. బాధపడకరా జగన్నాథం. అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు. కానీ వాళ్ళను పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులురా వాళ్ళు. కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి? బయటికెళ్లి అద్దె కొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ. అలాగా? అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టార్లు రావాళ్ళు. అందుకని
ఆ ఇరుక్కొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా? అలాగంటావా? అస్తమానం సంతూరులో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు. అదేమన్నా నీ కొడుకు సంపాదించినవా? వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళ? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి. కాలమహివరా, కాలమైతే మారుతుంది గాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా. ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా. మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు? బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి. ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు? మంచి పనులు చేయడానికి దేవుడెప్పుడు సిద్ధంగానే ఉంటాడ్రా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేతన నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి. నాకు ఆ నమ్మకం లేదురా. కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్లుంటే మంచిది కదరా. అదే ఆలోచిస్తూ ఉన్నానురా. తప్పకుండా కూతురింటికి వెళ్లాలరా. వెళ్ళు. సరే, పొద్దుపోయింది, మరి నేను వస్తారా? అలాగేరా ప్రకాశం. పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నా. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా? అంత కలికాలం. రాజారావు, ఒరే రాజా. మీరా మామయ్య? రండి రండి, కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు? బాబాయ్ గారు బాగున్నారా? ఏదో అట్టట్టున్నానులేమ్మా. ఎరా రాజా, మామయ్య ఆఫీసుకు పోలేదా? లేదు మామయ్య, ఇవాళ సెలవు. అట్నా? మరి మీ నాన్న కనిపించడేందిరా? ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య. ఉండక ఏడబోతాడు. మాకు తప్పుతుందా వండి మేపడానికి? అదేంటమ్మాయి అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు? చూస్తాం బాబాయ్, చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు. ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులు కక్కరకొస్తాయి కదా. అందుకే కదమ్మాయి నేను వచ్చింది. ఏంటి బాబాయ్, ఏమంటున్నారు? ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడ ఉన్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులో అమ్మేసుకుంటే మంచి రేటు పలుకుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చాడమ్మాయి. అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య. ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే. అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. ఆయన మా మాట వింటే కదా. అవునా అమ్మా? ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచమర్యాదలు దొరకవన్నమాట. ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటికి రండి. ఎందుకే? అబ్బా త్వరగా రండి. ఎందుకో చెప్పవే. ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి. బా ఏందే గోల, కాసేపు నిద్రపోనివి కదా. ఎట్లా పోనిస్తాను? అవతల వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతుంటే. ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు? ఎవరైనా? అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు? ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మావయ్యకి? అబ్బా ప్రతిదానికి తొందరే, హైరానా పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికొచ్చి. ఎప్పుడు? ఇప్పుడే. అయితే లోపల ఉన్నాడా? ఉన్నారులేండి. ఏం చెప్పాడేంటి? ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి. ఏమని? ఏమనే? ఏమిటండి మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు? ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా. సరేలే, అలాగే అడుగుతాలే. అడగండి. ప్రకాశం మావయ్య, ఓ ప్రకాశం మావయ్య. ఓ రంగా, ఏందబ్బాయ్? ఒకసారి మా ఇంటికి రండి మావయ్య. అలాగే లేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
మీరే చెప్పాలి మావయ్య. ఇది మరీ బాగుందిరా. ఊడగొట్టేసిన నాగిల్ని నేను, నా కాడేముంటాయిరా విశేషాలు. అట్లా అనక మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది. అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా? తెలిసిందమ్మాయి. ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు. నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు. అబ్బా శాంతం, నువ్వు ఉండవే. ఏందుండేది నన్నంత మాట అన్నాక? అనుకుంటే నువ్వేం అరిగిపోతావా? అట్లని నోరు మూసుకోమంటావా? ఇంకేం చేస్తానంటావు? ఏం చేస్తానా? ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను. చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పద. నువ్వెప్పుడు నన్నే అంటావు. ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా. ఒరే రంగా, చెప్పండి మావయ్య. ఇదేనంట రోజు మీ ఇంట్లో జరిగే తంతు. ఏం చేసేది మావయ్య, అదో గయ్యాలి గంప. సర్దుకుపోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది. అందుకని ఇలా సర్దుకుపోతాడన్నమాట. తప్పదు కదా, పిల్లల కోసమైనా. సర్లే, నాకెందుకు గాని ఇప్పుడు నన్నెందుకు పిలిచినట్టు? అది అన్నయ్యకి ఏదో చెప్పారంటగా. ఏం లేదురా, మీ సొంత ఊర్లో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పాను. ఇది చాలా అన్యాయం మావయ్య. ఏదిరా, ఇప్పుడు అమ్ముకోవడమని చెప్పడమా? కాదు, అన్నయ్యకి చెప్పి నాకు చెప్పకపోవడం. అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా. అన్నయ్యకి చెప్పానంటావు. సర్లే, ఏమంటున్నారు మరి? రేట్ ఎంత? రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట. ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైములో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకి చెబుదామని వచ్చానురా. నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా. మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా? నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంటేగా. మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా. ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఒరే రంగా, ఏం చేస్తాడవరా? మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీదున్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా. ఏమిటి మామయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం? అదే, మీ నాన్న పేరు మీదున్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికంట. అట్నా? అయితే నేనేనా తక్కువ తిన్నది? ఆహా. కాంతం, ఏంటో చెప్పండి. ఒక కుర్చీ తీసుకురా. దేనికి? ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా. ఇదిగో. నీకు పట్టిందే ఏడలేని పొగరు. ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా? అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు. ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి. నాన్నగారు రండి, మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి. ఎందుకురా? అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి. సరే. కాంతం, ఒసే కాంతం, కాంతం, ఒసే కాంతం. ఏంటండి, ఏమిటా కేకలు? చెంబు నిండా నీళ్లు తీసుకురా. ఎందుకు? చెప్పింది చెయ్యవే. ఇదిగోండి నీళ్లు. టవల్ కూడా తీసుకురా. అలాగేనండి. ఏమండి, ఏంటో చెప్పు. హఠాత్తుగా ఏమిటి హడావుడి? అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు. అలాగా? శాంతం, వచ్చే శాంతం. ఏంటో ఏడవండి. నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా. ఏంటో చెప్పండి. చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా. ఇదిగో ఇక్కడ పెడుతున్నా. అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా. ఎందుకు? మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటే
అంత మాట అనేసావు. కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకిరీ చేసి చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు? ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువన్నా. జాగ్రత్తగా విను. ప్రకాశం మావయ్య చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో. అవునా? అయితే కానివ్వండి. ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా. ఎంతైనా వలకబోయొచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా. ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి. సర్లేండి, డబ్బొస్తుందంటే మీరింతగా చెప్పాలనా ఏంటి? ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా. భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి నెల రోజులేగా అయింది, ఇంకా 5 నెలలున్నాయి. మరే ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే. అస్కు బుస్కు. ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే. నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది. ఇదిగో వదినా, అది ఏమందని అంత మాట అనేశావు? అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది. ఇంతకీ ఏమంటావురా? నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్య. అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. నువ్వు భలే చూసావులే. గంజి మెతుకులతో సరిపుచ్చింది ఎవరికి తెలియదు అనుకున్నావు? నీ పెళ్ళాం పంచభక్ష పరమాన్నాలు పెట్టింది మరి. మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు. నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు. నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక. ఏమనుకున్నావో? ఒసే కాంతం, నోరు మూసుకునిట్రా. ఏంటో చెప్పండి. అదుగో నాన్న, పద. నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం. లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం. ఏంటో ఈ రోజు మామగారి మీద ప్రేమ కారిపోతుంది. నువ్వు చూపే మంచి మర్యాద భరించలేక నాకంటే ఏమి ఎక్కువ ఇరగదీసినట్టు. ఒసే కాంతం, నువ్వు నోర్మై. ఇదిగో వదినా, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు. అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే. ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది. ఆహా, అది మామూలు అప్పుడు వదినా. ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను. అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా? బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వసే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం. సరే పట్టుకోండి మావయ్య, రండి. ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో, అలా నిలబడిపోయారేంటండి? మామయ్య గారిని పట్టుకోండి. రండి మామయ్య గారు, రండి మామయ్య గారు, మా ఇంటికి రండి. నాన్నగారు పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి. అబ్బబ్బబ్బబ్బా, ఏందిరా ఈ కురుక్షేత్రం? అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ, అర్థమైందిరా. ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టేచ్చారనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా. ఎలా తీరుతుంది బాబాయ్? అది డబ్బే కదా. అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా. సరే, నేను మాట చెబుతాను, వింటారా? చెప్పండి మామయ్య. ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకుంటారా. అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా. 6 నెలలకు ఒకసారి లెక్కలు కాదు. మరి అలాగా ఈ సమయంలోనే ఈ ఉన్న ఫలంగా సమానంగా పంచుకోవాలి. అది ఎలాగా? ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు. ఏమిట్రా? ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో. ఎందుకురా? మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను. అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టాడేమిటి? ఏది పెడితే ఏమవుద్ది? అరవబాక. ఒరే ప్రకాశం, నువ్వు చేసేదేమిటో నాకు అర్థం కావడం లేదురా. అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త. అలాగే మావయ్య. ఒరే జగన్నాథం,
ఏమిట్రా ప్రకాశం? ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా. కాంతం, ఏంటండి? ఫ్యాన్ వెయ్యి. కరెంట్ లేదండి. అయితే విసనకర్ర తీసుకురా. శాంతం, చెప్పండి, విసనకర్రగా తెస్తానుండండి. నాన్నగారు, అన్నం తినండి. ఇప్పుడు ఎందుకురా? మధ్యాహ్నం తిన్నాను కదా. కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి? ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి. దాన్ని తీసుకురా. అలాగేనండి. శాంత, చెప్పండి, ఇక్కడే ఉన్నా. నువ్వేం చేసావు పిల్లల కోసం? పకోడీలు చేశానండి. నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా. అలాగే. ఇదిగో పలావ్. నాన్నగారు, ఇదిగో పలావ్ తినండి. అబ్బా, నా వల్ల కాదురా. ఇవిగోండి పకోడీలు. ఇదిగో నాన్నగారు, ఈ పకోడీలు తినండి. ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా? ఇంకా ఇప్పుడు తింటేనా? మామయ్య గారు, ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి. ఎందుకమ్మా? నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా. అది అలా పెట్టండి గడ్డి. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా? నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా. ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని ముందు పలావ్ తినండి మావయ్య గారు. వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే. అయితే మా పకోడీలు తినండి నాన్నగారు. ఎందుకులేరా? నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకిరీ చేయటం ఎందుకు చెప్పు? ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి. ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. ముందు ఈ పలావ్ తినండి. వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకిరీ చెయ్యను అక్కర్లేదు. అయితే నా పకోడీలు తినండి మామయ్య గారు. ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు? ప్లీజ్ మామయ్య గారు, నేనేం అనుకోనులేండి, నా పకోడీలు తినండి. మావయ్య గారు, ముందు నా పలావ్ తినండి మావయ్య గారు. అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే. అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే. కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే. ముందు నా పలావే. కాదు, నా పకోడీలే. మావయ్య గారు, మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి. మామయ్య గారు, నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి. కాస్త ఓపికొస్తుంది. ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక? అదేదో నీ పిల్లలకి పెట్టు. ప్లీజ్ మావయ్య గారు, నా పాయసాన్ని తాగండి. ప్లీజ్ మామయ్య గారు, నా గారెలు తినండి. అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి? ఇలా ఇవ్వండి. మామయ్య గారు, మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు? ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను. కాకపోతే ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు. అవును మామయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు. ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా. ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా. ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు? అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని. అవును మామయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు? ఏ భూములమ్మాయి? అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు. ఓ అవే. రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి. జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడ నక్కల్లా. నాకు తెలియదటమ్మా, వాళ్ళనెట్లా మర్చిపోతాను? మామయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకొని తినండి. అసలు ఇది మీ ఇల్లే అనుకోండి. అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా. అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాలేండి. మామయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు? ఏమిటమ్మా? అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును. నాకు మాత్రం ఏం తెలుసమ్మా? అబ్బే, నీకేం తెలీదు. అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచమర్యాదలు పొందుతున్నారు. ఏంటండి, ఏమిటి మీరనేది? అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు. అవునా? అవును కాంతం, అక్షరాల అబద్ధమే. ఏంటండి మీరనేది? అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం. అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట. అయితే అదంతా అబద్ధమా? అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం. అవునా? అవునా? ఎంత మోసం! ఈ వంకతో
మన దగ్గర కోరుకున్నది చేయించుకొని తినొచ్చని కుట్రన్నమాట. ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడ్నుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకమాడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు? అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో. అసలు రావాల్సింది మీకురా. మాట్లాడబాకండి నాన్న. అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ? నేను అడిగానారా? నాకు సేవలు చేయమని అడిగానా? మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం. లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం. ఎందుకు చేశారు ఈ పని? నేనేం చేశాన్రా? మళ్ళీ అదే మాట. తెలియదని చెప్పాను కదరా. మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు? అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు. అది వాణ్ణే అడగండి. ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు. నువ్వు నోరు ముయ్యవే అపశకునందానా. అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా? నేనేననుకోండి. అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేట్ ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య. ఇదంతా ఆ మావయ్య ఆడించిన నాటకం అన్నమాట. అవునరా, ఆయనకేం అవసరం అంటావు? ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో. నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో. ఎంత మోసం, ఎంత మోసం! రాని ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను. ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని ఇక పదండి లోపలికి. మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి? కదలండి ఇంట్లోకి. మరి నాన్నగారి విషయం? విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి. అలా అంటావేంది? ఇప్పుడు చూసేది మనవంతు కదా. ఒక్క నిమిషం కూడా చూడను. ఎందుకని? ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి. అదేంటి వదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా? అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి? నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా? చేసిందిలే. పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి. ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదినా. అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్య? కాదులే వదినా, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకో కొత్త వంటలు ఏం చేస్తుంది? ఎవరైనా వింటే నవ్వుతారు. ఇంతకీ ఏమంటావు వదినా? రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం. నేను చూడనంటే చూడండి అబ్బాయి. ఇదేందన్నయ్య వదిన అలా అంటుంది? నువ్వు పోరా నాయనా, ఎలా చూడదో నేను చూస్తాను. ఏమండి, ఇంకా అక్కడేం చేస్తున్నారు? వస్తున్నా. సరే మీ ఇష్టం. ఏంటండి, ఏంటి మీరనేది? నేను చూడను అంటే? ఏమన్నాను? అదే ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా. అవునే అన్నాను, నీకు బుద్ధుందా అని. అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా? అవునే, నీకు బుద్ధుంటే ఇలా మాట్లాడతావా అని. ఇదిగో మళ్ళీ అరవబాకు. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను. ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా? ఏం చేస్తారేంటి? నోరెత్తావంటే తంత. తంతారా? నన్ను తంతారా? సరే రండి, తనండి. ఎలా తంతారో తనండి. ఏమిటే నీ బెదిరింపు? నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి. ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక 3 పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను. కాంతం, కాంతం ఆగవే. ఒసే కాంతం ఆగవే. కాంతం ఆగు, ఆగవే. కాంతం ఆగు. చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దీనికోసమేనా అప్పుడు మనం అంత ఆరాటపడింది? ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు. ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఎలా దగ్గుతున్నారో చూడండి. ఇంట్లో కడదాను రండి నాన్న. ఈ ఆరు బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా
హాయిగా ఉంటుందమ్మా. దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న. పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ? అలా అనకండి నాన్న, ప్లీజ్. విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా. నాన్నగారు, ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి? ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికిన నాళ్ళు పిల్లల కోసం, కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. నాన్న, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతోంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచులకు అందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న? అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే. అంతా మీ కడుపున పుట్టడం వల్లే కదా నాన్న? కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్ళైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది. పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు చెడ్డవాళ్లు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను, మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డామో నీకు తెలీదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు. వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అసలు వాళ్ళు మనుషులే కారమ్మా. వాళ్ళు పెళ్లాలు చెప్పే ప్రతి పనికి తలలూపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు? అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్లాలకి నేను బరువైపోయాను. పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా. కన్నతండ్రిని గాలి కొదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా? కొంతమంది అలాగే ఉంటారు నాన్న. నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చయిపోతుందని, ఇరుకైనా ఇబ్బందైనా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా? సర్లే నాన్న. మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మా వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మా వాళ్ళు. సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు. అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా? పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను. అలాగే పదమ్మా. ఒరే రాజారావు, అబ్బాయి రాజా. రండి మామయ్య, రండి. ఏందబ్బాయి రాజారావు అట్ట ఉండవు? ఏమి లేదు మామయ్య, నాన్నగారి గురించే. ఏమిటి? నాన్నకేమైంది? నాన్న కనబడటం లేదు మామయ్య. నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా? ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికెళ్ళింది అర్థం కావడం లేదు. చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా? చెప్పు బాబాయ్ గారు, ప్లీజ్ మా మావయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి. ఎందుకమ్మా? గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానికా? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ల ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు. ప్లీజ్ మామయ్య, ప్లీజ్, చచ్చిన పామును మరింత చంపకండి.
చెప్పండి మామయ్య. నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య. లాభం లేదురా. మీరెంత బ్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు. రాకపోతే కాళ్ళ వేళ్ల బ్రతిమాలి తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి చెప్పండి మామయ్య. ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాట్లు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయం అంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమలా తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా? ప్లీజ్ మామయ్య చెప్పండి. 2 కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలో రకంగా అనుకుంటారు కదా మామయ్య. అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట. లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం. ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా. ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి. వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి మెతుకులు వేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాడిని ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా? ప్లీజ్ చెప్పండి మామయ్య. నాన్న ఎక్కడున్నారు? చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు? ఒరే రాజారావు, మీ నాన్న కనబడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు. బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు, ఇంకా బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వాకపు చేశాం మామయ్య. అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశాలను అడిగారా? లేదు మామయ్య. ఏ, ఎందుకని? ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలు లేవు కదా, అందుకని. ఒరే రాజారావు, నువ్వీ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలువే కాదురా. అది కాదు మామయ్య. మాట్లాడబాకరా. ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను. నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం. చూసేవరాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది. అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా. వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి. అలాగే, తప్పకుండా మామయ్య. దిగండి దిగండి. ఇదే మీరు ఎదుర్కొంటున్న విశాలం ఇల్లు. అరుగో ఆ అరుగు మీద కూర్చున్నాడే ఆయనే విశాలమ్మ నాయన. నాన్నగారు. ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు? మనింటికి పోదాం రండి మావయ్య. మనిల్లా? అదెక్కడుందమ్మా? అలా అనకండి నాన్నగారు. ఇంకెలా అనమంటావురా? ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరూ కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అలా అనకండి నాన్న, మీరా ఇంటికి రావాలి. ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా? ఇక నుంచి అలా జరగనివ్వవు నాన్నగారు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు? మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్. మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు. నన్ను ఇలా బతకనివ్వండి. కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిడా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను. ఆ పెద్ద మనసుతోని మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్? ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా. ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి. ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు. నాన్నగారు ప్లీజ్ మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు. అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం. మీరు మారండి, మారకపోండి. నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా. ఏమిటది నాన్నగారు? నా పేరు మీదున్న పొలాలు, ఇల్లు అన్నీ నా కూతురి పేర రాద్దామనుకున్నాను. అది ఎలాగా? ఇలాగా అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్జితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు గాని అధికారం గాని ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు. ఎందుకని నాన్నగారు? మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను. ఇది అన్యాయం. మీరు చూపించిన దానికన్నానా? ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు? కుక్క కాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి. ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది? అయితే మేము మా పిల్లలు ఏం కావాలి? కట్టకట్టుకొని గంగలో దూకండి. నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకొని మమ్మల్ని కనికరించండి. ఈ నక్క వినయాలు, కుక్క బుద్ధులు ఇప్పుడేమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో, ఎవరికివ్వాలో నాకు తెలుసు గాని ఇక దయచేయండి. నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి. ఇప్పుడే ఇక్కడే కడుపు నిండిపోయింది, ఇంకా ఇంట్లో కూడానా? పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా? వదినా, ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా? మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట. నాకా? అర్థం కాలేదన్నయ్య. అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి. ఆగండి నాన్న, చెప్పండి, ఏం జరిగింది? చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా. అంటే? అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్లకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా? తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది దాన్ని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను. కొడుకుల కంటేనా? కూతుళ్లు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా. అందుకే నన్ను ఆదరిస్తున్నా నీకిచ్చేస్తాను. నాకా? అవునమ్మా, నీకే. వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు. బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకులా ఇంటి పేరు నిలబెట్టేది? వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న? తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా? నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తాననటం భావ్యం కాదు నాన్న. చూడమ్మా, నా ఆస్తిని 3 భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా. అడుగో ప్రకాశం మావయ్య. రామావయ్య రండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా జగన్నాథం. ఓ, నువ్వా ప్రకాశం? ఏమిట్రా ఇలా వచ్చావు? నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానురా. నా గురి తప్పలేదు, చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు. రండి మావయ్య గారు. అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది చాలా గొప్పదమ్మా. థ్యాంక్స్ మావయ్య. ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా. నిజమేరా ప్రకాశం. ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా. నిజమేరా. ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి? అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు? అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో. ఒప్పుకుంటా మామయ్య. మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి. నాకు ఇష్టమే మావయ్య. చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం. అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది. ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్. రండి మావయ్య, రాక మా ఇంటికి వచ్చారు. అన్నయ్యలు వదనలు అందరూ రండి. శబాష్. మీరింతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన
శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు శ్రీ వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.